హాయ్ ఫ్రెండ్స్, మీకు తెలుసా ఎంఎస్ సుబ్బలక్ష్మి గారిలా విద్యా బాలన్ గారు నటించబోతున్నారు. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారంటే తనకి ఎంతో ఇష్టమని విద్యా బాలన్ గారు ఎన్నో సందర్భాల్లో చెప్పారు. తాజాగా మరోసారి ఆమెపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు కూడా. ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసరాలు, గాయని, నటి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు పేరుగాంచిన మధురై షణ్ముఖ వడిపు సుబ్బలక్ష్మి తెలియని భారతీయుడు ఉండరు అంటే అతిశయోక్తే కాదు. భారతదేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న పురస్కారాన్ని పొందిన మొట్టమొదటి సంగీత కళాకారిణి, ఏషియా నోబెల్ ప్రైజ్గా పరిగణించే రామన్ మెగసెసే పురస్కారం పొందిన తొలి భారతీయ సంగీత కళాకారిణి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు. తన పాటలతో భారతీయ సంగీతాన్ని విశ్వవ్యాప్తం చేశారామె. సోమవారం ఆమె 108వ జయంతి. ఈ సందర్భంగా బాలీవుడ్ నటి విద్యా బాలన్ గారు ఆమెకు నివాళులర్పించారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను విద్యా బాలన్ సోషల్ మీడియాలో షేర్ చేయగా అది వైరల్ అవుతోంది. ఫోటోగ్రాఫిక్ ట్రిబ్యూట్ టు ఎంఎస్ సుబ్బలక్ష్మి అని ట్యాగ్ చేయగా దీంతో లెజెండరీ సింగర్ బయోపిక్ గురించి మరోసారి చర్చకు వచ్చింది. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు అంటే తనకి ఎంతో ఇష్టమని విద్యా బాలన్ ఎన్నో సందర్భాల్లో చెప్పారు. తాజాగా ఆమెపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు కూడా. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారిలాగే మేకోవర్ అయి కనిపించారు. ఆమె పాత్రలో నటించాలనే కోరికను బయటపెట్టారు. నా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఉదయం నిద్ర లేవగానే వినిపించే శ్రీ వెంకటేశ్వర సుప్రభాతంలో సుబ్బలక్ష్మి గారి గొంతే వినిపిస్తుంది. ఆమెకు ఇలా నివాళులర్పించడం చాలా ఆనందంగా, గౌరవంగా ఉంది అని విద్యా బాలన్ గారు పేర్కొన్నారు ఆ పోస్ట్లో. ఈ పోస్ట్కి నెటిజన్స్ స్పందిస్తూ ఆమె బయోపిక్ గురించి అడుగుతున్నారు. దీంతో మరోసారి ఎంఎస్ సుబ్బలక్ష్మి బయోపిక్ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ఇక ఐక్యరాజ్య సమితిలో పాడిన గాయనిగా చరిత్ర సృష్టించారు సుబ్బలక్ష్మి గారు. ఆ టైంలో న్యూయార్క్ టైమ్స్ పత్రిక సుబ్బలక్ష్మి గారిని ప్రశంసిస్తూ తన సంగీతంతో సందేశాన్ని వినిపించగల సమర్థురాలిగా పేర్కొన్నారు. రాయల్ ఆల్బర్ట్ హాల్ లండన్లో ప్రదర్శన ఇచ్చినప్పుడు ఇంగ్లాండ్ రాణి కూడా తన్మయరాల్ని చేసి ఆమె ప్రశంసలు పొందారు సుబ్బలక్ష్మి గారు.